ఎవరైతే ఎంటర్ ఎగ్జామ్స్ రాసేసి ఇప్పుడు కాలేజీలు చూసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఎస్వియు కింద ఉన్న కాలేజెస్లో మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఒకటి. ఇది కాలేజ్ వచ్చేటప్పటికి తిరుపతిలో ఉంటుంది. మనం ఆల్రెడీ 2 వీడియోస్ కూడా ఈ కాలేజ్ మీద అయితే చేయడం జరిగింది. బట్ 2025కి ఈ కాలేజ్ అనేది బెస్టా కాదా, ఈ కాలేజ్లో చేరడం వల్ల ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో మీ అందరికీ చాలా డౌట్స్ వస్తూ ఉండే. నేను కూడా ఎంటర్ అయినప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉండే. సో వాటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియోలో నేను చెప్పేది నిజాలండి. సో అక్కడ ఉన్న చదువుతున్న నా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్న నిజాలు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే చెప్పేస్తా, కాలేజ్ అయితే భయంకరంగా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. డిసిప్లైన్కి ఈ కాలేజ్ అయితే పర్ఫెక్ట్. అంటే కొంతమంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, సో నా కూతురు డిసిప్లిన్గా ఉండాలి, సో అంటే మనకి సెక్యూరిటీ పరంగా కానీ ఇంకా మిగతా విషయాల్లో ప్రైవసీ కానీ ఇవన్నీ బాగుండాలి అనుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీ అనేది వాళ్ళందరికీ బాగా సెట్ అవుతుందండి. అలాగే డిసిప్లైన్ వీటన్నిటి పరంగా కాలేజ్ అయితే గుడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు కదా, అంటే మేము అంత పెట్టలేము కానీ అప్పులు చేసి కట్టాల్సిన అవసరం అయితే లేదండి. సీరియస్లీ చెప్తున్నా, ఎవరైతే నేను మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతా అని పేరెంట్స్ని ఫోర్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తా, మోహన్ బాబు యూనివర్సిటీ అనేది మరీ అంత తోపు అయితే కాదు. మీరు అనుకోవచ్చు తోపు తురుము అని, నా దృష్టిలో అది తురుము అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడైనా అదే చెప్తారు, వేరే కాలేజీలోకి వెళ్ళినా అదే చెప్తారు. కాకపోతే ఈ కాలేజీలో చేరడం వల్ల బెనిఫిట్ ఒక్కటే ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 90% వచ్చింది అనుకోండి, 90% ఓవరాల్గా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, ఆ ప్లేస్మెంట్స్కి మనకి ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్లేస్మెంట్స్ అంటే మనకి ఇంటర్వ్యూస్ జరగడం వల్ల మనం ఎందులో ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక్కటే అండి మనకి టాప్ కాలేజెస్లో, అలాగే అంటే చిన్న కాలేజెస్కి తేడా ఇది ఒక్కటే. చిన్న కాలేజెస్ ఏంటంటే ఇంటర్వ్యూ చేయడానికి తక్కువ కంపెనీస్ వస్తాయి. అదే పెద్ద కాలేజీలు అనుకోండి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి, ఇలా చాలా ఉంటుంది. సో అందుకే చాలా మంది పెద్ద కాలేజీలో చదవాలి అనుకుంటూ ఉంటారు. సరే, మోహన్ బాబు యూనివర్సిటీ వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. నెక్స్ట్ ఏం కాలేజ్ చేయాలి అంటే ఎస్విసి కాలేజ్ ఉంటుందండి, తిరుపతిలోనే ఉంటుంది. సో ఆ కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను నెక్స్ట్ వీడియో కూడా ఆల్రెడీ చేసిన ఆల్రెడీ, బట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను 2025కి సంబంధించిన. అంటే నా ఫ్రెండ్స్ అక్కడ చదువుతున్నారు, ఆల్రెడీ మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా చదువుతున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, డిసిప్లైన్ పరంగా ఓకే, ఇంకా మనకి స్ట్రిక్ట్ కూడా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్, మామూలుగా ఉండదు స్ట్రిక్ట్. నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి, సూపర్ ఉంటుంది, ఎగరాలి, తొన్నాలి అని అనుకుంటే ఇక్కడ జరగదు. చెప్పేస్తున్నా, మీరు కాలేజ్ బయట ఏమైనా చేసుకోండి కానీ కాలేజీలో మాత్రం అలాంటివి ఏం కుదరవండి. సీరియస్లీ చెప్తున్నా, కాలేజ్ అయితే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా స్ట్రిక్ట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా అకాడమిక్స్ గురించి వచ్చేస్తే మనకి ఎక్కువ సిఎస్సి అంటూ ఉంటారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ అయితే మనకి చాలా ఉంటాయి. ఐటీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ అయితే ఈ కాలేజీలో ఉంటాయి. పెద్ద కాలేజ్ కాబట్టి ఉంటాయి. అఫ్ కోర్స్ అన్ని కాలేజెస్లో ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. బట్ ఇందులో ఎక్స్ట్రా కోర్సెస్ కూడా మనకు కొన్ని ఉంటాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదాం. ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్పలేమండి, ఎందుకంటే ప్లేస్మెంట్స్ అనేవి బాగానే ఉంటాయి ఈ కాలేజ్లో. ఎందుకంటే అఫ్ కోర్స్ పెద్ద కాలేజ్, మనం జాయిన్ అవుతాం, లక్షలు పోగేస్తాం, జీతాలు అయితే వస్తాయి. మరీ లక్షల కోట్లు అని చెప్పను కానీ ఒక మినిమం యావరేజ్ ప్యాకేజ్ అయితే 4 lakhs అయితే ఉందండి ఈ కాలేజ్లో, యావరేజ్ ప్యాకేజ్ అయితే. కాకపోతే మీరు చేయాల్సింది ఒక్కటే, మంచి మార్కులు తెచ్చుకోండి, మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఎందులో ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అలా జాబ్ అయితే వెళ్ళిపోవచ్చు, ఆఫర్ లెటర్ వస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మేము అంత ఇన్వెస్ట్ చేయలేము, మేము అంత అమౌంట్ పెట్టలేము అనుకుంటే మీకు చాలా కాలేజెస్ ఉన్నాయండి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని మీ మార్కుల బేస్ మీదుగా ఎక్కువగా తీసుకోవట్లేదు. బాగా గమనించండి. కావాలంటే 90లు 100% ఉన్న వాళ్ళు కూడా జాబులు లేకుండా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏమీ నాలెడ్జ్ లేకుండా, అంటే మార్కులు తక్కువ ఉండి స్కిల్ ఎక్కువ డెవలప్ చేసుకున్న వాళ్ళకి మాత్రం పక్కా జాబ్ వచ్చేస్తుంది అండి. సీరియస్లీ చెప్తున్నా.
అలాగే బీటెక్ చేస్తే జాబ్ వస్తుందా అన్న డౌట్ కూడా కొంతమందికి ఉంటుంది. బీటెక్ చేస్తేనే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, డిగ్రీ చేస్తే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండవు అనే థింకింగ్ అయితే ఉండదు. ఎందుకంటే డిగ్రీ చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బీటెక్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒకటే పని, స్కిల్ డెవలప్ చేసుకోవడం. స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా జాబ్ వస్తుంది. కాకపోతే మీ కాలేజ్లో తెచ్చుకోవడం వల్ల ఏంటి అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల మీరు జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇంతే అండి, ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమన్నా. మీరు బయట అనుకోండి, ఇప్పుడు చిన్న కాలేజీలో చదివారు అనుకోండి, తక్కువ కంపెనీస్ వస్తాయి. తక్కువ కంపెనీస్ వల్ల ఏమవుతుంది, కంపెనీస్ తక్కువ రావడం వల్ల స్టూడెంట్స్ కూడా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళంతా పాపం కొంచెం మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు, ఒక 70-80% ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ కాకపోవచ్చు. వాళ్ళు రేపు పొద్దున బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఇబ్బంది పడతారు. ఇది ఒక్కటే. కానీ నీ దగ్గర మంచి స్కిల్ ఉంటే ఎవడో ఏమన్నా ఆపలేడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మేము లక్షలు పోగేసి ఈ కాలేజీలో చదవమని నేను చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నా. మీ దగ్గర బాగానే ఉంది, మేము పెట్టగలుగుతాం, మేము అంత ఎఫెక్ట్ చేయగలుగుతాం అనుకుంటే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. కొంతమంది పేరెంట్స్ డిసిప్లైన్ అది ఇది చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ కాలేజ్ బెస్ట్ కాలేజే. ఇక ప్లేస్మెంట్స్ గురించి బాగానే ఉంటాయి. సాఫ్ట్వేర్ అనేది ఇంకొద్ది రోజుల్లో ఎందుకో తేడాలు కొడుతుండది. ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోయింది సిచ్యువేషన్ అంటే ఫ్రెషర్ జాబ్ రోల్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఏఐ డెవలప్మెంట్ చేసి వస్తాను. మీకు ఒక వెబ్సైట్ కావాలంటే ఇది వరకు చాలాసేపు పట్టేది, 10 మంది చేసే వర్క్ ఇప్పుడు ఏఐ వల్ల ఏమవుతుంది, 3-4 చేసేస్తున్నారు. మిగిలిన 6 మందికి జాబ్ పోయినట్టే కదా. సో ఇంకా అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు ఏఐ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయండి. ఏఐ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మన వీడియోస్లో ఇలాంటి వీడియోస్ మంచి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాలేజ్ గురించి అయితే మంచి కాలేజ్ అండి, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. మీ దగ్గర డబ్బు ఉంటేనే జాయిన్ అవ్వండి. డబ్బు లేకపోయి ఇంట్లో బలవంతం చేసి అప్పులు చేసి ఈ కాలేజ్ అయితే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పులు చేసి మీరు అప్పుల పాలు అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎంసెట్లో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. నేను చెప్పేది మేనేజ్మెంట్ కోటలో, ఓకే, మేనేజ్మెంట్ కోట మీకు ఫ్రీ సిటీ కాలేజీలో వస్తే హ్యాపీగా వెళ్ళిపోండి. ఓకే అండి, ఉంటానండి. ఈ వీడియో లైక్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.